హలో హాయ్ వ్యూవర్స్. ఈరోజు ఎండు చేప మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎండు చేపలు చాలా చిన్నగా ఉండే ఎండు చేపలు నోట్లు వేసుకుంటే కరకరాన్ని నమ్మలాడేయచ్చు. తెచ్చుకొని ఏం చేసిన అంటే వీటిని ఎండు చేపలని కడిగి ఒక వెజల్లో ఏం చేసిన అంటే నూనె వేసి కొంచెం వేగించిన రెడ్ కలర్ అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి అవి వాసన పోయేంత వరకు వేయించిన తర్వాత కారం ఉప్పు వేసి దానిలో పొడి వేసిన వేగించిన నూనెలో వేగించిన తర్వాత కొంచెం మంచిగా డీప్ ఫ్రై అయిన తర్వాత పక్కకి తీసుకొని ఇట్లా అన్నంలో తింటుంటా. టేస్ట్ మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంది, మామూలు టేస్ట్ కాదు. ఇట్లా పులావ్ అన్నంలో తినండి ఒకసారి. ఎండు చేపలు కంటికి కూడా చాలా మంచిది, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల. టేస్ట్ అయితే చాలా బాగుంది, ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత టేస్ట్ ఉంటుందని. ఒకసారి ట్రై చేయండి మీరు, ఇట్లా నేను చెప్పిన మోడల్లో చేసుకొని తినండి. చాలా చిన్న చేప అది, ఏమంటే ఐస్కి మంచిది. దాంట్లో మనకి నీ పెయిన్స్కి కానీ చాలా కాల్షియం, విటమిన్ డి అన్నీ ఉంటాయి ఇందులో. మా బాబు వచ్చి చూడు కొత్త కారు కొనుక్కున్నాడు, దాంతో గుద్దుతున్నాడు వచ్చేవాడు. అయితే చాలామంది ఏం చేస్తారంటే ఎప్పుడు పచ్చి చేపలు అంటే అవి మొత్తం ఐస్లో పెట్టినట్టు చాలా చప్పగా ఉంటాయి, తింటే కూడా తిన్నట్టే ఉండదు. తెచ్చుకొని కూడా ఎందుకు తెచ్చుకున్నాం రా బాబా అనే ఫీలింగ్ వస్తుంది. మీరు ఆ పచ్చి చేప తినేవాళ్ళు, పచ్చి చేప అంటే బతినేవుడు తింటే ఏం కాదు, చాలా టేస్ట్ వస్తాయి. కానీ ఇలా ఎండు చేపలు తినాలి. సిటీలో పచ్చి చేపలు అంటే ఒకటి కొర్రమీన ఒకటి బతికి ఉంటుంది, మిగతా అట్లా ఉండవు, అన్నీ ఐస్లో పెడతారు. ఇవన్నీ ఉప్పు కారాలు మసాలాలు వేసినా కూడా చాలా తేడాగా టేస్ట్ వస్తుంది. ఎప్పుడైనా సరే ఇట్లా ఎండు చేపలు చాలా రకాల బొమ్మడి అలాంటి చిన్న చేపలు ఉంటాయి, పెద్ద చేపలు ఉంటాయి, ఉప్పు చేపలు ఉంటాయి, చాలా ఉంటాయి. మీకు ఇష్టం ఉన్నది తీసుకొని వీక్లీ 2 times కానీ 3 times కానీ రోజు తింటే కూడా ఏ ప్రాబ్లం ఉండదు. ఇందులో తినేవాళ్ళు రోజు కూడా తింటారు, నేను మాత్రం వీక్లీ 2 times తింటాను.